Shubhodayam. Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడదలుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారుల బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులను సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్స్ గురించి సందేహాలు సమాధానాలు తెలుసుకుంటున్నాం. దాంట్లో మరణం అనే టెక్నిక్ ఆయన ఎలా వాడారు అనేదాన్ని నిన్న చెప్పుకోవడానికి ఎక్కువ లెంతీ వీడియో వలన మనం చెప్పలేకపోయాము. ఈరోజు దాన్ని కంప్లీట్ చేసుకుందాం. సో లెట్స్ గో టు ద టాపిక్. అందమునుపు ఆస్ట్రాలజర్ గురించి ఆయన ఓషో గారి బర్త్ చార్ట్ ప్రిపరేషన్ గురించి చెప్పిన వైనాన్ని మళ్ళీ రీకాల్ చేసుకుందాం. వాళ్ళ అమ్మగారి నాన్నగారు ఓషో గారు పుట్టిన వెంటనే ఒక జ్యోతిష్యుడిని కలిశారు. ఆ రోజుల్లో చాలా ప్రముఖమైనటువంటి గొప్ప పండితుడు, జ్యోతిష్ పండితుడు అనమాట ఆ రోజుల్లో. ఆయన బర్త్ చార్ట్ ప్రిపేర్ చేశారు, బర్త్ చార్ట్ చూశారు. అయితే ఆస్ట్రాలజరు అంటే ఆ జ్యోతిష్యుడు స్టడీ చేసి ఈ పిల్లవాడు 7 సంవత్సరాలు వరకు బతికి ఉంటే నేను ఈ చార్ట్ మొత్తం ప్రిపేర్ చేస్తాను. చూస్తుంటే 7 సంవత్సరాలు లోపు 7 సంవత్సరాల కంటే ఎక్కువ బతికే ఛాన్స్ అయితే అసాధ్యంగా అనిపిస్తుంది. కాబట్టి నేను బర్త్ చార్ట్, ఆ కుండలిని చార్ట్ తయారు చేసి వేస్ట్, ఉపయోగం లేదు. సో నో యూసు, ఉపయోగం లేదు, నా అలవాటు ఇది. ఖచ్చితంగా కుర్రవాడు 7 సంవత్సరాలు దాటిన తర్వాత అయితే నేను తయారు చేస్తాను అన్నాడు. అప్పుడు ఓషో గారు ఏమన్నారు, దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు నేను బతికిపోయాను, 7 సంవత్సరాలు నేను బతికే ఉన్నాను. అప్పుడు మా నాన్నగారు ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళారు. ఏం జరిగింది? ఆయన చనిపోయాడు. ఆయన ప్రిపేర్ చేయలేకపోయాడు, అతను చనిపోయాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది అని చెప్తూ ఆ కథని కొనసాగింపు ఇప్పుడు చెప్తున్నారు. ఆయన నా బర్త్ చార్ట్ ప్రిపేర్ చేయక మునిపే చనిపోయాడు. ఆయన కొడుకు ప్రిపేర్ చేసి ఆయన కొడుకు కూడా ఆశ్చర్యపోయాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ పిల్లవాడు 21 సంవత్సరాలకి ఖచ్చితంగా చచ్చిపోతాడు. అయితే ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి అతను మరణాన్ని చూడాలి, మరణాన్ని ఎదుర్కొంటాడు అని చెప్పారు. అప్పుడు ఏం చేశారు, ఆయన తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఈ కుర్రవాడు చచ్చిపోతాడు అనేటువంటి దిగులుతో ఉన్నారు. 7 సంవత్సరాలు వచ్చేసరికి వాడు భయపడుతూ ఉన్నారు. అతను కరెక్టే, 7 సంవత్సరాలు బతికాను నేను. ఫస్ట్ 7 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఆ డీప్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్, ఆ డెత్ యొక్క అనుభవాన్ని నేను పొందాను. అయితే ఆ అనుభవం ఎలా అనుభూతి పొందాను అంటే, నా చావు కాదు, మా తాతగారు, ఎవరైతే వాళ్ళ అమ్మగారి నాన్నగారు, తాతగారు, ఆయన చనిపోయాడు. అయితే ఆయనకి అటాచ్మెంటు ఆ తాతగారికి ఈ మనవడికి ఓషో గారికి చాలా అటాచ్మెంట్ ఉంది. ఆ తాతగారు చనిపోతే నేనే చనిపోయాను అనేటువంటి ఫీలింగు చాలా అనుభవం పొందాడు. ఎందుకంటే ఆ బాల్యం అంతా అలాగే గడిచిపోయింది.
ఎందుకంటే ఆ తాతగారితోనే ఉండేవాడు ఎక్కువ కాలం. 3 రోజుల పాటు కంటిన్యూగా తినలేదు, తాగలేదు, నీళ్లు తాగలేదు, తినలేదు. ఆ తాతగారు చనిపోయినప్పుడు తనే చనిపోయాను అన్నట్టుగా ఉండిపోయాడు. ఆయన ఆ తాతగారంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమించారు ఆయన. ఆయన బతికి ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళనిచ్చేవాడు కాదు, తన దగ్గరే పెట్టుకునేవాడు. ఆయన వాళ్ళ అమ్మగారి నాన్నగారు అన్నమాట. ఆయన చనిపోతే ఆయన ఆయన అనేవాడు, నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావురా, నీకంటే ముందు నేనే చనిపోతాను అనేవాడు. ఆయన చాలా చిన్న కుగ్రామంలో ఉండేవాడు. ఏ స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. అక్కడ ఆ గ్రామంలో స్కూల్ కూడా లేదు. నన్ను ఇడిచిపెట్టలేదు ఆయన. అయితే ఆ సమయం వచ్చే లోపల ఈయన చనిపోయాడు. ఆయన చావు వచ్చింది 7 సంవత్సరాల తర్వాత. ఇది ఆయనతో పాటు నాకు కూడా ఆయన చావు నాకు చావు, నేను చచ్చిపోయాను అన్నట్టు అనిపించింది. ఆయన ప్రేమలో పెరిగాను, ఆయన సమక్షంలో పెరిగాను. ఆయన చనిపోతే నేను కూడా చనిపోయానేమో అనిపించింది. తినడానికి కూడా నాకు ఇబ్బంది అనిపించింది. నేను కూడా ఇంకా నేను బతకడానికి వీలు లేదు అనిపించింది. నేను చిన్న పిల్లవాడిని. చాలా డీప్గా ఆ యొక్క మరణానుభవం నేను ఫీల్ అయ్యాను. 3 రోజులు అలా పడి ఉన్నాను. ఆ బెడ్ మీద నుంచి బయటికి రాలేదు, లేచి రాలేదు. నేను చెప్పుకున్నాను, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే, మా తాతగారు చనిపోతే నేను కూడా ఇష్టం లేదు బతకడానికి అనుకున్నాను. కానీ బతికిపోయాను. 3 రోజుల తర్వాత ఆ డెత్ ఎక్స్పీరియన్స్ అనుభూతి పొందాను. బికమ్ ఏ డెత్ ఎక్స్పీరియన్స్. నేను చనిపోవడం డైడ్ ఇన్ ఏ వే. ఎలా చనిపోయానంటే, నేను చావు అంటే ఏమిటో అనుభవం పొందాను. ఇప్పుడు నేను ఆ విషయాన్ని చెప్పబోతున్నాను. అది అంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ వింతగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత నాకు తెలిసింది మరణం లేదు అని. ఇది నా ఫీలింగ్, దిస్ వాజ్ ఫీలింగ్ అని ఓషో గారు చెప్తున్నారు. సరే, 14 ఏళ్ళకి మళ్ళా 7 సంవత్సరాలకు ఒకసారి 21 సంవత్సరాలకి ఖచ్చితంగా చచ్చిపోతాడు అన్నారు కదా. 14 సంవత్సరాలు, మళ్ళీ 14 సంవత్సరాలు వచ్చినాయి వయసు. ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బ్ అయిపోయారు, నేను చచ్చిపోతానేమో అని. బతికిపోయాను మళ్ళా. బట్ అయితే ట్రై చేశాను కాన్షియస్గా, ఎలా ఈ చావు సంగతి ఏంటి తెలుసుకోవాలని. చచ్చిపోతే ఇఫ్ డెత్ ఈజ్ గోయింగ్ టు అక్కర్, అంటే ఆస్ట్రాలజర్ చెప్పినట్టు, ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టు నాకు మరణం సంభవిస్తే దానికి ముందే నేను ప్రిపేర్ అవుతాను. ఆ చావుకి నేను ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? ఆ చావు వచ్చినప్పుడు ఎలాగో చచ్చిపోతాను అన్నప్పుడు ఆ చావుకి నేను ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? దానికి నేను వెళ్ళి ఎందుకు నేను మీట్ కాకూడదు? మధ్యలోనే నేను మీట్ అవుతాను. అయితే ఆ చావు ఎలాగో వస్తుంది కాబట్టి నేనేదో ఎరుకతో చచ్చిపోతాను, కాన్షియస్గా చనిపోతాను అన్నాడు. అందుకోసం 7 రోజులు, 14 ఏళ్ళ వయసులో అనమాట, బర్త్డే వస్తుంది 14 ఏళ్ళ వయసులో. ఆ 7 రోజుల్లో ఎలాగో చచ్చిపోతాడు కాబట్టి 7 రోజులు స్కూల్కి సెలవు పెట్టాడు. వెళ్ళి ఆ స్కూల్ మా ప్రిన్సిపాల్ని అడిగాడు, నేను చచ్చిపోబోతున్నాను అని. ఏం మాట్లాడుతున్నావు? సూసైడ్ చేసుకుంటావా ఏమిటి? చచ్చిపోవడం ఏమిట్రా అని అడిగారు. ఆస్ట్రాలజర్ యొక్క ప్రిడిక్షన్, జ్యోతిష్యుడు యొక్క జ్యోతిష్యం గురించి, పాసిబిలిటీ ఆఫ్ డెత్, పాసిబిలిటీ అంటే అంటే చచ్చిపోయే అవకాశం ఉంది అని నాకు చెప్పారు. కాబట్టి నేను దాన్ని ఎదుర్కోవడానికి 7 సంవత్సరాల క్రితం ఆ పాసిబిలిటీ ఉంది, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి
నేను దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి డెత్ వచ్చే లోపలే నేను కాన్షియస్గా దాన్ని ఎదుర్కోవడానికి, ఆ అనుభవాన్ని పొందడానికి ముందే నేను రెడీ అవుతున్నాను అన్నాడు. సరే, ఆ గ్రామానికి దూరంగా ఒక గుడి ఉంది. అక్కడ పూజారికి మాట్లాడుకున్నాడు, 7 రోజుల పాటు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను ఒంటరిగా ఉంటాను. ఎందుకంటే అంత దూరం టెంపుల్కి ఎవరు రారు, చాలా ఓల్డ్, బాగా శిథిలావస్థలో ఉంది, ఎవరు అక్కడికి రారు. అయితే నేను ఆ 7 రోజుల పాటు రాత్రి పగలు అక్కడే ఉండిపోతాను. ఒక్కసారి భోజనం తీసుకురా, నీళ్లు తాగడానికి భోజనం పట్టుకురా. నేను ఆ అక్కడంతా రోజంతా అక్కడే పడుకుంటాను, మరణం గురించి ఎదురు చూస్తాను అన్నాడు. ఈ ఓషో గారు చెప్తున్నారు ఆయన అనుభవాన్ని. 7 రోజులు ఎదురు చూశారు. ఆ 7 రోజులు అనుభవం చాలా అద్భుతమైన అనుభవం వచ్చింది. మరణం రాలేదు, కానీ నేను నా వంతు కార్యక్రమం నేనైతే చావు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ప్రయత్నం చేశాను. వింత అనుభవాలు వచ్చినాయి, విచిత్రమైన ఫీలింగ్స్ సంభవించినాయి, చాలా చాలా సంఘటనలు సంభవించినాయి. అయితే బేసిక్గా ఏమిటంటే, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ యు ఆర్ గోయింగ్ టు డై, బేసిక్ పాయింట్ ఏంటంటే నేను చచ్చిపోబోతున్నాను అనే ఫీలింగ్ అనేది ఉండాలి. యు బికమ్ కామ్ అండ్ సైలెంట్. ఏమో ఏ క్షణంలో ఎటువైపు నుంచి చావు వస్తుందో అన్న మౌన స్థితి, ఎరుక స్థితి సంభవించింది. ఇంకా దేని గురించి వరీ కాదు, ఎలాగో చచ్చిపోతాం, అయిపోయింది. నథింగ్ క్రియేట్స్ ఎనీ వరీ, దేనికి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు, చావే వచ్చేస్తుంది పక్కన. కాబట్టి అన్ని దుఃఖాలు, అన్ని బాధలు, అన్నీ ఏం లేవు. ఇంకా జీవితం అంటే దుఃఖం, చచ్చిపోతున్నాం కదా, ఇంకెందుకు. ఎనీవే వన్ డే, ఏదో ఒక రోజు చచ్చిపోతున్నాను, వై వర్రీ వెన్ యూ ఆర్ గోయింగ్ టు డై ఎనీవే వన్ డే, ఏదో ఒక రోజు, వై వర్రీ. ఏదో ఒక రోజు చచ్చిపోతాం, దానికో దిగులు పడాల్సిన అవసరం ఏంటి, ఇది క్వశ్చన్ అన్నమాట. ఆ యొక్క స్థితిలో ఫీల్ అవ్వాలన్నమాట. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ యు ఆర్ గోయింగ్ టు డై, యూ బికమ్ కామ్ అండ్ సైలెంట్. ఫీల్ అవ్వాలి, సైలెంట్గా ఉంటాం, కామ్గా నిశ్శబ్దంగా ఉంటాం. అలా పడుకున్నాడు. 3వ రోజు లేదా 4వ రోజు ఒక పాము ఎంటర్ అయింది ఆ టెంపుల్లోకి. నేను చూస్తూనే ఉన్నాడు, పాము వచ్చింది. అయితే భయపడలేదు, నాకు వింత అనిపించింది. స్నేక్ వచ్చింది, దగ్గరికి వచ్చింది. నేను వింతగా ఫీల్ అయ్యాను, ఏంటి ఇలా వస్తుంది, ఏమో చావు ఈ రూపంలో వచ్చిందేమో, ఈ ఒక పాము రూపంలో నాకు చావు వచ్చిందేమో. సో చావు గురించే కదా నేను ఎదురు చూస్తున్నాను, నేనెందుకు భయపడాలి, వెయిట్ చేశాను. అయితే ఆ పాము వచ్చింది, అతన్ని మీద పాకి అలా వెళ్ళిపోయింది, అంతే, భయం పోయింది. చావుని ఒప్పుకుంటే భయం లేదు. అమ్మో జీవించాలి అని అనుకున్నప్పుడు భయం ఉంటుంది. ఎందుకంటే ఎలాగో చచ్చిపోతున్నాము, ఆ జోష్యుడు చెప్పాడో చచ్చిపోతున్నాము అన్న విషయాన్ని రెడీ అయిపోయాడు, ప్రిపేర్ అయిపోయాడు. ఆ పాము వచ్చింది, అలా పాగేసి అలా వెళ్ళిపోయింది, ఏం అవ్వలేదు, భయపడలేదు. ఎందుకంటే నో ఫియర్, భయం పోయింది, భయం కూడా మాయమైపోయింది. ఎందుకని జరిగింది అలాగా? నువ్వు చావును ఒప్పుకుంటే భయం ఉండదు. లేదు నేను బతకాలి అనేటువంటి ఆశ ఉంటే భయపడతావు. అది అక్కడున్న కీ పాయింట్. సరే, మెనీ టైమ్స్ అప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది, చాలా ఈగలు అతని చుట్టూ ముట్టాయి, అతని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి.
అతని మీద పాకుతూ ఉన్నాయి ఈగలు, ముఖం మీద పాకుతున్నాయి. ఇరిటేషన్ వచ్చింది. వాటిని తోలేద్దాము, విసిరివేద్దాము వాటిని అని. కానీ ఆలోచించాడు, ఏమిటి ఉపయోగం? వెంటనే కానీ తర్వాత కానీ చచ్చిపోయేవాడిని కదా, ఎవరూ లేరు నా శరీరాన్ని రక్షించడానికి. సో పోనీ దాని మార్గం వాటి పని అవి చేసుకొనిలే అని అలా వదిలేశాడు. ఎప్పుడైతే అతను ఉన్నయిలే వాటిపాటికి అవి ఉన్నయిలే అనేసరికి ఆ ఈగలు పాకుతున్నప్పుడు కలిగేటువంటి గగురుపాటు అంతా మాయమైపోయింది. అవి శరీరం మీదే ఉన్నాయి, కానీ ఇతను పట్టించుకోలేదు, వదిలేశాడు. అవి కదిలే పాకే, ఏమో ఎవరి శరీరం మీద పాకుతున్నాయిలే అన్నట్టు అనిపించింది. అక్కడ నేను నా శరీరానికి దూరం అయిపోయాను. ఎందుకని? యాక్సెప్ట్ ద డెత్. ఎప్పుడైతే చావుని, మరణాన్ని యాక్సెప్ట్ చేయడం అయిందో ఆ డిస్టెన్స్ క్రియేట్ అయింది. అక్కడ లైఫ్ అనేది మూవ్ అయింది అనుకోండి, ఫార్ అవే విత్ ఆల్ ఇట్స్ వర్రీస్. ఇక్కడ నేను చచ్చిపోతానికి నేను రెడీ అయిపోయినప్పుడు, యాక్సెప్ట్ చేసినప్పుడు, ఆ డిస్టెన్స్ క్రియేట్ అయినప్పుడు, నా శరీరానికి నాకు డిస్టెన్స్ క్రియేట్ అయినప్పుడు ఆ జీవం ఎక్కడో ఉంది. దేని నుంచి? దుఃఖము నుంచి దూరంగా ఉంది. ఆ గగురుపాటు, ఇరిటేషను, అదంతా చిరాకు, అదంతా అన్నిటి నుంచి దూరంగా ఉంది. ఆ మార్గంలో ఐ డైట్, ఆ మార్గంలో నేను చనిపోయాను. అయితే నాకు ఒకటి అర్థమైంది, చావు లేదు అని. ఎందుకంటే మరణాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేస్తే యూ బికమ్ అవేర్ ఆఫ్ ఇట్. మరణం అంటే ఏమిటి, అసలు మరణమే లేదు అన్న సంగతి అర్థమవుతుంది. టోటల్గా యాక్సెప్ట్ చేయాలి. వన్స్ యూ యాక్సెప్ట్ డెత్ టోటల్లీ, మరణాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేస్తే నీకు ఆ అవేర్నెస్ వస్తుంది అనేది ఆయన ప్రాక్టికల్గా చేశాడు. సరే, 14 ఏళ్ళకి ఆ ప్రయోగం అయిపోయింది. మళ్ళీ 21 ఏళ్ళు వచ్చింది. మళ్ళా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెయిట్ చేస్తారు. ఎందుకు వెయిట్ చేయడం? వెయిట్ చేయొద్దు, నేను ఇంకా చావను అన్నాడు. 21 సంవత్సరాల వయసులో, అంటే 21 సంవత్సరాలకు ఖచ్చితంగా చచ్చిపోతాడు, కానీ ప్రతి 7 సంవత్సరాలకి ఆ మరణగండాన్ని అతను ఫేస్ చేయాలి అనే పాయింట్ కదా. 14 ఏళ్ళకి ఈ ప్రయోగం చేశాడు. 21 ఏళ్ళకి తల్లిదండ్రులు మళ్ళీ ఫీల్ అవుతున్నారు. ఆయన అనుభవం పొందింది చావు లేదని. నేను చావను అని అన్నాడు. ఏదో ఒక నాటికి ఈ భౌతికంగా ఈ శరీరం పోతుంది. అది 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 మామూలే, అది పెద్ద విషయం కాదు. అయితే ఈ జ్యోతిష్యం చెప్పటం వలన నాకు చాలా హెల్ప్ చేశాడు. నేను తొందరగా, చాలా ఎర్లీగా ఆ మరణాన్ని ఎరుకతో చూశాను. ఎందుకంటే నాకు కంటిన్యూగా ఆ మరణం మీదే దృష్టి ఉంది. ఏదో ఒక రోజు చచ్చిపోవలసిందే అనేటువంటి ఎరుక అనేది నాలో సంభవించింది. యాక్సెప్ట్ చేశాను, ఓకే రాని, చావు వస్తుంది, చూద్దాము అని. సో డెత్ కెన్ బి యూజ్డ్ ఫర్ డీప్ మెడిటేషన్. ఏదో ఒక రోజు చచ్చిపోతాం కాబట్టి ఇంకా లైఫ్లో ఉండే దుఃఖాలు, వాటితో ఏం పని అనేటువంటి ఆ యొక్క స్థితిలో నేను డీప్ మెడిటేషన్లోకి వెళ్ళడానికి నేను వెళ్ళిపోయాను. ఉపయోగపడింది నాకు. ఎందుకంటే యాక్టివ్గా, అంటే ఆ మనసు యాక్టివ్గా ఉంటుంది, పరిగెడుతుంది. ఆ పరుగులు, ఆ దుఃఖాలు, ఆ ఫ్రస్ట్రేషను, అవి ఇవి ఎందుకు? ఉపయోగం లేదు. ఎందుకంటే ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ది వరల్డ్, ఇట్ కెన్ మూవ్ ఇన్వర్డ్స్. ప్రపంచంలో మూవ్ అవ్వాలంటే ఎనర్జీ కావాలి. సో ఆ ఎనర్జీ బయటికి పోనివ్వట్లేదు, నేను లోపలికి పోయింది. ఇట్ కెన్ మూవ్ ఇన్వర్డ్స్. ప్రపంచంలో మనం ఎనర్జీని ఎంతో వినియోగించుకుంటాం, కానీ దాన్ని
ఆ దుఃఖపడటానికి, ఏడవడానికి, మొత్తుకోవడానికి, ఆలోచించడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. దాని బదులు ఇంకా మరణం ఏ క్షణంలోనైనా చచ్చిపోవచ్చు కదా, ఇంకెందుకు వచ్చిన గోల అని చెప్పి లోపలికి తిరిగేశాడు. సో ఆ యొక్క 21 ఇయర్స్ వచ్చేంత వరకు ఆ అవేర్నెస్ ఆ 14th కనిపెట్టాడు, మరి 21 ఇయర్స్కి చెప్పాడు. దట్స్ వై డెత్ లైక్ పోస్టర్ ఈజ్ సజెస్టెడ్. అంటే శవాసనం వేసి శవాసనంలో కూర్చొని ఎరుకతో ఫీల్ అవ్వండి. యూజ్ లైఫ్, యూజ్ డెత్. జీవించి ఉండగానే మరణాన్ని ఉపయోగించుకోండి. ఎందుకయ్యా? రెండింటిని జనన మరణ చక్రాలని దాటి ఆవలకి వెళ్ళడానికి. ఇది ఆయన యొక్క ప్రయోగం. ఈ యొక్క లైఫ్ డెత్ లైక్ పోస్టర్ అంటే శవాసనాన్ని వేసి దాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయోగాన్ని ఆయన చేసిన వైనాన్ని, ఓషో గారి స్వానుభవాన్ని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. రేపటి ఎపిసోడ్లో మనం ఫ్రమ్ వర్డ్స్ టు ప్యూర్ సౌండ్స్ టు బీయింగ్ అంటే పదాలు, ఆ పదాల నుంచి వచ్చే సౌండ్స్, ఆ సౌండ్స్ నుంచి మళ్ళీ మన లోపలికి మనం ఎలా వెళ్ళాలి అనే టైటిల్లో దేవి అంటే ఆ శివుడు పార్వతీమాతకు చెప్పినటువంటి సూత్రం అనమాట. దేవి ఇమాజిన్ చేయి సాంస్క్రిట్ లెటర్స్, అమృతంతో నిండి ఉన్నటువంటి అవేర్నెస్లోకి వెళ్ళు. మొట్టమొదట ఆ సాంస్క్రిట్ అంటే మంత్రాలన్నీ సాంస్క్రిట్లో ఉంటాయి కదా, ఆ సాంస్క్రిట్ లెటర్స్ గమనించు. ఆ తర్వాత ఆ లెటర్స్ నుంచి, ఆ అక్షరాలు, సంస్కృత అక్షరాల నుంచి వచ్చేటువంటి శబ్దాలని ఫీల్ అవ్వు, సూక్ష్మాతి సూక్ష్మమైన శబ్దాలు. ఆ తర్వాత ఆ సూక్ష్మమైనటువంటి ఆ ఫీలింగ్ని అనుభూతి పొందు. అన్నిటినీ వదిలేయి, పక్కకు వదిలేసేయి, స్వేచ్ఛగా ఉంటూ అంటే నీతో నువ్వు ఉంటూ. అదొక సూత్రం. అలాగే పెద్ద సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది, ఆ శబ్దంలో కేంద్రంలో ఉండాలి. ఆ శబ్దం ఎక్కడి నుంచి బీన్ అయ్యింది, ఆ కేంద్ర బిందువు వైపుకి వెళ్ళాలి. లేదు, వాటర్ ఫాల్ పడుతుంది, కంటిన్యూగా వాటర్ ఫాల్ పడుతుంది, దాన్ని ఆ వాటర్ ఫాల్ శబ్దం చేస్తుంది, ఆ శబ్దంలో కేంద్ర బిందువులోకి వెళ్ళాలి. లేదా అందులో అదే ఇంకో ప్రయోగం ఏంటంటే, ఏళ్ళు చెవుల్లో పెట్టేసుకొని చెవులు గట్టిగా వేళ్ళు పెట్టి మూసేసేయాలి. మూసేసి లోపల వచ్చే సౌండ్స్ని అబ్జర్వ్ చేయాలి. ఇవి 2 సూత్రాలు. ఈ 2 సూత్రాల గురించి రేపు ఇంట్రడక్షను, ఎందుకు ఈ సూత్రాలు, మనసులో మనకి అనేక పదాల సమూహం ఏ విధంగా ఉంటుంది, మనసు నిండా వర్డ్స్ ఉంటాయి, మాటలు 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 మాటలు, అవి ఎలా మనసు ఎక్కువగా దానికి తాదాత్మ్యం చెందింది, మాటలు తప్ప ఇంకేం లేదు దానికి, ఇవన్నీ ఏంటి అనే విషయాల్ని మన స్వయం గురించి చెప్పదని, అంతగా బయట విషయాల గురించి మాటలు 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 చెప్తూ ఉంటుంది, కానీ మన గురించి లోపల గురించి చెప్పదు. అదేమిటి, ఫోకస్ ఏ విధంగా చేయాలి అనే పాయింట్ మీద రేపటి ఎపిసోడ్లో ఇంట్రడక్షన్ తెలుసుకుని ఆ సూత్రాల్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.